అందరికీ నమస్కారం. నేను మీ పీసిరెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో చాలా పెద్ద తప్పే చేస్తున్నాడు. ఒక క్రిస్టియన్ అయ్యుండి ఆయన నియోజకవర్గంలో ఒక శివాలయం ప్రతిష్టాపన కార్యక్రమానికి పాల్గొనడం, ఆయన చేతుల మీదుగా ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించడం అనేది నిజంగా చెప్పాలంటే ఆగమ శాస్త్రానికి విరుద్ధం. ఒకవేళ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొనవచ్చు, కానీ ఆయన స్వచేతులతో చేస్తూ సతీమణి లేదు, ధర్మపత్ని పక్కన లేకుండా ఇది నిజంగా చెప్పాలంటే చాలా అపచారం అండి. ఇది అరిష్టం, రాష్ట్రానికి కూడా మంచిది కాదు. ఆయన ఏదో అంటాడు, నీ మతం ఏంటి అంటే నా మతం మానవత్వం అంటాడు. సరే, దాన్ని యాక్సెప్ట్ చేద్దాం, మేమేం కాదనట్లేదు. నువ్వు ఒక రాజకీయ నాయకుడివి, నీకు మతాలని అంటగట్టడం అనేది కూడా భావ్యం కాదు. కానీ నీకు 3 ఇళ్ళే ఉన్నాయి, ఆ 3 ఇళ్ళ మీద సిలువేస్తావు, ఆ పక్కనే ఓంకారం కూడా రాయించవచ్చు కదా. మరి ఎక్కడికి వెళ్ళింది నీ మానవత్వం? రాజకీయాల కోసం మతాన్ని వాడుకుంటావా? ఇది ఎంత నికృష్టమైన బతుకు. ఈరోజు నువ్వు కులాల మధ్య చిచ్చు పెట్టావు నీ రాజకీయ స్వార్థం కోసం. ఈరోజు కమ్మ, రెడ్లు, కాపులు కొట్టుకొని చచ్చేటటువంటి పరిస్థితి. ఈరోజు ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కావట్లా. నిద్ర లేస్తే ఏదన్నా నోరు తెరిచి ఒక మాట మాట్లాడాలంటే కులంతో మాట్లాడుకునే పరిస్థితికి తీసుకొచ్చావు. ఆ రావణ కాష్టం ఎప్పటికి చల్లారుతుందో మాలాంటి వాళ్ళకే అర్థం కావట్లేదు. ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నా అర్థం చేసుకోలేని పరిస్థితికి నువ్వు తీసుకొచ్చేసావు. నీ పార్టీ కార్యకర్తలే వాళ్ళు ఫేక్ ఐడీలు పెట్టుకోవటం, ఫేక్ నేమ్స్ తగిలించుకోవటం, ఫేక్ కులాలు తగిలించుకోవడం, ఎదుటి కులం మీద దాడి చేయటం, ఇలా అలవాటు చేసేసావు. ఈరోజు హిందూ మతాన్ని ఎందుకు ప్రచారకు లాగుతున్నావు? కొంతమంది దీన్ని ట్రోల్ కంటెంట్గా తీసుకొని జగన్మోహన్ రెడ్డిని ట్రోల్ చేస్తున్నారండి. ఇది వాస్తవంగా చెప్పాలంటే ట్రోల్ కంటెంట్ కాదు, ఇది చాలా సీరియస్ కంటెంట్. కేవలం హిందువులే కాదు, క్రిస్టియన్ సోదరులు కూడా దీని మీద మాట్లాడాలి. ఇప్పుడు నేను ఒక హిందువుని, బైబిల్ పట్టుకొని వచ్చి ఒక చర్చిలో వాక్యం చెప్తాను అంటే మీరు ఒప్పుకుంటారండి? ఒక పాస్టర్కి ఎన్ని రకాల అర్హతలు ఉండాలో వాటిలో ఒక్కటన్నా నాకుందా? అలాంటిది ఒక క్రిస్టియన్ అయ్యుండి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి అటెండ్ కావటం ఏంటి? ఆయన స్వచేతులతో చేయడం ఏంటది? ఇది ఆగమ శాస్త్రానికి విరుద్ధం కదా. ఇలాంటి వాటిని క్రిస్టియన్ సమాజం ఎలా సమర్థిస్తుంది? వాస్తవంగా వేరే క్రిస్టియన్ వ్యక్తి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటే మతం నుంచి బహిష్కరిస్తారు, అతని మీద చర్యలు తీసుకుంటారు. విగ్రహారాధనకే క్రిస్టియానిటీ అనేది పూర్తి వ్యతిరేకం. అలాంటిది తన స్వార్థం కోసం, రాజకీయాల కోసం ఈరోజు ఆలయ ప్రతిష్ట చేశాడు అంటే అది క్రిస్టియానిటీకి ఎంత అవమానకరం. మీరు ఎలా అతన్ని సమర్థిస్తున్నారు? అతన్ని మీరు ఎలా మీ వాడు అని చెప్పుకోవడానికి సిద్ధపడుతున్నారు? ఇది అపచారం కదా. తిరుమల లడ్డు కల్తీ విషయంలో కూడా నేను ఒక 2 సందర్భాల్లో చెప్పా, జగన్మోహన్ రెడ్డికి తెలుసో తెలియకో జరిగి ఉంటుంది. ఆ తప్పుని ఒప్పుకోవటమా లేకపోతే సైలెంట్గా ఉండటమో, కానీ దాన్ని తెల్లవారులు దాని గురించి మాట్లాడి రాజకీయం చేయొద్దు అని నేనంటే చాలామంది మా వాళ్ళే కామెంట్లు పెట్టారు నాకు, అతను తెలియకుండా ఎలా జరగద్ది అని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన చూస్తుంటే రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలి. కులాల మధ్య చిచ్చు ఎలాగూ పెట్టాము, అందులో 50% సక్సెస్ అయ్యాము. ఈరోజు మతాల మధ్య చిచ్చు పెట్టాలి. క్రిస్టియన్గా ఉండి నువ్వు ఎలా ఆ కార్యక్రమంలో పాల్గొంటావో అని మేమంటే ఈరోజు క్రిస్టియన్స్ మనోభావాలను దెబ్బతీస్తారా? మీరు కూడా ఒక పార్టీ ముసుగులో, ఒక రాజకీయ ముసుగులో చేరి క్రిస్టియన్స్ని అవమానిస్తారా అని చెప్పి ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళ చేత దాడి చేయించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ అన్ని మతాల వాళ్ళు ఒకసారి ఆలోచించుకోండి. మీ మతానికి సంబంధించి కొన్ని సంప్రదాయాలు ఉంటాయి, ఆ సంప్రదాయాలకి కట్టుబడే మనం చేయాలి ఏ కార్యక్రమం అయినా సరే. ఆ సంప్రదాయాన్ని తుంగలో తొక్కి ఆ కార్యక్రమానికి మేము అటెండ్ అయ్యాము అంటే మీ మతాన్ని మేము అవమానిస్తున్నట్టే. జగన్మోహన్ రెడ్డి గారు ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనవచ్చు, కానీ ఆయన చేయకూడదు. ఒకవేళ ఆయన చేసినా ఓకే, మేము ఒప్పుకుంటాం, కానీ సతీమణి లేదు, అది శాస్త్రోక్తం కాదు, అది శాస్త్ర విరుద్ధం. హిందూ ధర్మానికి సంబంధించి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి,
ఆ కట్టుబాట్లని తుంగలో దొక్కేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరండి? దయచేసి ఏంటంటే అన్ని మతాల పెద్దలు కూడా ఈ వ్యక్తి మీద ఒక కన్నెయ్యాలి. ఇతను చాలా ప్రమాదకరమైన వ్యక్తి. అతను రాజకీయ స్వార్థం కోసం చిన్నాయన్నే లేపేసుకొని దాన్నెత్తి చంద్రబాబు నాయుడు గారి మీద వేసాడంటే అబద్ధం చెప్పడానికి అరక్షణం కూడా ఆలోచించడు. అలాంటి వ్యక్తి ఈరోజు కులాల గురించి కుంపటి పెట్టాడు. ఈరోజు మతాల మీద ఆయన ప్రతాపం చూపించడానికి రెడీ అవుతున్నట్టుగా మీరందరూ కూడా ఆలోచించుకోవాలి. ఇలాంటి విషయాల్ని తీవ్రంగా ఖండించాలి. లౌకికవాద దేశంలో ఒక మతాన్ని ఎప్పుడు కూడా అవమానించకూడదండి. ఏ సందర్భంలో కూడా తిరుమల లడ్డు విషయంలో కూడా ఎవరు కూడా ఇతర మతాల మీద నిందలేయడానికి ఎవరు ప్రయత్నించలేదు. అలాంటి సాహసం కూడా చేయలేదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, చెప్పింది ఒకటే, ఇది హిందువులే చేసినటువంటి కుట్ర. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర అందులో ఉందా లేదా అనే అనుమానం మాకు ఎందుకు వస్తుందంటే, ప్రతి దగ్గర నుంచి కూడా సాయంత్రానికి 3 కోట్ల రూపాయలు తాడేపల్లి కొంపకి రావాలి. ఆయన ఇంటి వెనకాల కట్టేసినటువంటి కొన్ని గజ్జి కుక్కల్ని ఈ రాష్ట్రం మీద వదిలేశాడు. 3 విభాగాలుగా విభజించేశాడు రాష్ట్రాన్ని. సో అందులో భాగంగానే వాళ్ళు టార్గెట్ రీచ్ అవ్వడం కోసం నెయ్యిని కూడా కల్తీ చేశారేమో అనే అనుమానం మాకుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి జరిగిందా తెలియక జరిగిందా పక్కన పెడితే, ఆయనకి ఏ మతం అన్నా కూడా విశ్వాసం లేదు. దైవభక్తి ఉండేవాడు అన్ని మతాల్ని ఆదరిస్తాడండి, గౌరవిస్తాడు, భయపడతాడు. కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే నేను ఎప్పుడూ చరిత్రలో చూడలేదండి ఇలాంటి వ్యక్తుల్ని. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటారని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.